ఎప్పుడెప్పుడు ఇందాకే కార్లో వస్తుంటే చెప్పాను, ఎప్పుడెప్పుడు నేను విజువల్ చూస్తానని వెయిటింగ్లో ఉన్నాను. అండ్ ఎస్పెషల్లీ 3Dలో చూడబోతున్నాం కదా. సో 3D అనేది మన తెలుగులో 1-2 సినిమాలు వచ్చినప్పటికీ అంటే ఇందులో కూడా 100% 3D అంటే నో కన్వర్జన్స్ అవి ఏం లేకుండా. సో ఇది అసలు పాసిబుల్ చేయడం అనేది నిజంగా గుణశేఖర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో 3D పరంగా వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు టెక్నాలజీ? అది అంటే డెఫినెట్గా గుణశేఖర్ గారు ఒక టెక్నికల్ వాల్యూస్ తన ఫస్ట్ సినిమా నుంచి చూస్తే తెలుస్తుంది, ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. అలాగే ఈరోజు మన తెలుగు ఫిలింలో ఒక రుద్రమాదేవి అని ఒక సినిమాని 3Dలో తీసుకొస్తున్నారంటే డెఫినెట్ గుణశేఖర్ గారు ఏదో ఒక స్పెషాలిటీ చేసి ఉంటారు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్. అంటే భారీ బడ్జెట్ సినిమాలు మన టాలీవుడ్లో చాలా రూపొందుండొచ్చు, కాకపోతే లేడీ ఓరియంటెడ్ ఒక ఉమెన్ ఓరియంటెడ్ కథకి ఇంత బడ్జెట్ పెట్టి ఇంత భారీగా చేయడం అనేది ఫర్ ద ఫస్ట్ టైం అని చెప్పొచ్చు, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని చెప్పొచ్చు. ఇది ఎలాంటి సాహసం అని మీరు అంటారు యాజ్ ఎ ప్రొడ్యూసర్? అంటే గుణశేఖర్ గారు ఈ సినిమాకు ఓన్లీ డైరెక్టరే కాదు, ప్రొడ్యూసర్ కూడా ఆయనే కాబట్టి సో ఆయన లైఫ్ పెట్టి చేశాడు ఈ సినిమా. అది మాకు మట్టుకే తెలుసు. అది ఫైనాన్షియల్గా కానీ అన్ని రకాలుగా తను ఎంత అంటే ఇక లైఫ్ రిస్క్ చేశాడు. ఓన్లీ తను అలా చేయడానికి రీజన్ ఈ సినిమా పైన ఉన్న నమ్మకం. నిజంగా కూడా అంటే ఈ సినిమా కథ చెప్పినప్పుడు నేను కూడా అంత ఎగ్జైట్ అయ్యి నైజాం వైజాగ్ సినిమా చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా వచ్చి గోనె గన్నారెడ్డిగా చేశాడు అని అంటే ఈ సినిమాలో ఉన్న పొటెన్షియాలిటీ అది. సో యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా నేను కానీ అటు హీరోగా బన్నీ కానీ మేమందరం ఈ ప్రాజెక్ట్లోకి రావడానికి కారణం ఓన్లీ గుణశేఖర్ గారు. సో నో డౌట్ వెయిట్ అండ్ సీ అంతే. Breaking news in Tollywood at the moment. It has come to light that power star Pawan Kalyan is planning to produce a movie with Ram Charan as hero on Pawan Kalyan Creative Works banner.